దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందుకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఇంగెల రామారావు తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చెప్తే నిజంగా కూడా గ్రామంలో ఉన్న పేదరికము ఇవాళ ఇందిరమ్మ ఇళ్లను కట్టించిండు. మళ్ళీ అదే కోణంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తూ ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వ పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ఈ యొక్క రైతాంగాన్ని కానీ ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వైఎస్ఆర్ గారు పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మితమైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 6 సార్ల ఎమ్మెల్యేగా 4 సార్ల ఎంపీగా గెలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2003లో మండు టెండర్లో పాదయాత్ర చేసి పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని ఆ రోజు ఆయన పాదయాత్రతోటే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు మీద సంతకం చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రైతులకు రుణమాఫీ అయితేనేమి 108 కానీ 104 కానీ ఆంబులెన్స్ సర్వీసులు అయితేనేమి కానీ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు ప్రతి నిరుపేదలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటాడం అంటే ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఏ లోకంలో ఉన్నా మనందరి మధ్యలో మన రాష్ట్రంలో మనందరి మధ్యలో ఉన్నాడని భావిస్తున్నాను. అదేవిధంగా ఆయన ఏ విధంగా పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిండో నేడు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పాదయాత్ర చేసి మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన వెంటనే రైతులకు రుణమాఫీ అయితేనేమి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేమి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కానీ అదేవిధంగా బీసీలకు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా